జార్జ్ ఆర్వెల్ తన ప్రతిష్టాత్మకమైన నవలలో 1984లోనే ఒక భయంకరమైన భవిష్యత్తు ఊహించారు. బిగ్ బ్రదర్ ఇస్ వాచింగ్ యూ, ప్రభుత్వ పౌరుల ప్రతి అడుగుని ప్రతి ఊపిరిని నిరంతరం పర్యవేక్షిస్తుంది అని ఆయన రాశారు. ఒకప్పుడు ఇది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ లేదా కల్పిత కథ మాత్రమే అని భావించేవారు. కానీ ఈరోజు అది మన కళ్ళ ముందున్న నిజంగా మారిపోయింది. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పరీక్షల ఆక్రమాలు, నిరుద్యోగంపై విద్యార్థుల నిరసన తెలపడానికి రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రభుత్వం వారి గొంతు వినడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్స్, హైటెక్ నిఘా వ్యాన్లు మరియు ఏఐ గ్లాసులు ధరించిన పోలీసులతో ప్రతి విద్యార్థి ముఖాన్ని స్కాన్ చేశారు. వారి డిజిటల్ ప్రొఫైల్స్ మ్యాప్ చేసి ఫేస్ రికగ్నైజేషన్ డేటాబేస్ లో భద్రపరిచారు. నిరసన తెలిపిన ప్రతి పౌరుడి ముఖం ఇప్పుడు ప్రభుత్వ డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉండిపోయింది. ఇది కేవలం భద్రత కోసం జరుగుతున్న పర్యవేక్షణ మాత్రమేనా, లేక భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయకుండా సృష్టిస్తున్న డిజిటల్ భయాందోళననా? వాళ్ళే తెలియజేయాలి. ఇంకా ఈ రోజు మనం ఇక్కడ ఉంది ఒక ప్రత్యేకమైన, ఒక సంచలనాత్మకమైన విషయం గురించి మాట్లాడడానికి. ఇప్పటి వరకు మన విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీకేజ్లు మరియు చట్టాల వెనుక ఉన్న నిజాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు మనం చర్చించబోయే అంశం అంతకంటే ప్రమాదకరమైనది. అది మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను, పౌరుల వ్యక్తిగత గొప్పతనాన్ని నేరుగా సవాలు చేస్తుంది. మన దేశ రాజధాని ఢిల్లీలోనే జంతర్ మంతర్ అంటేనే ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ గొంతుకులకు నిలయంగా మారేది. దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు, పోరాటాలు అక్కడ పురుడు పోసుకున్నాయి. కానీ ఈ రోజు అదే జంతర్ మంతర్ ఒక డిజిటల్ జైలులాగా, ప్రయోగశాలలాగా మారిపోయింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం లీకేజీలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ దేశ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా? పోలీసులు కేవలం బ్యారికేడ్లు వేసి శాంతి భద్రతను పర్యవేక్షించడంలో ఆగిపోలేదు. జంతర్ మంతర్ చుట్టూ మినీ బస్సుల పరిమాణంలో ఉన్న హైటెక్ కంట్రోల్ రూముల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యానుల్ని రంగంలోకి దించేశారు. ఆ వ్యాన్ల పైన అత్యాధునిక 360 డిగ్రీ హై రెజల్యూషన్ ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అంతేకాదు, రక్షణ బాధ్యతల్లో ఉన్న కొంతమంది ప్రత్యేక పోలీసుల ముఖాన్ని కళ్ళ జోడుల్లో కనిపించే ఏఐ గ్లాసులు ధరించి నిరసనకారుల మధ్యలో తిరిగేశారు. ఆ కెమెరాలు మరియు ఏఐ గ్లాసులు ఏం చేస్తాయో తెలుసా? మీ ముఖాన్ని 5 సెకండ్లలో స్కాన్ చేసి మీ కళ్ళ మధ్య ఉన్న దూరాన్ని, ముక్కు ఆకారాన్ని, దవడ నిర్మాణం వంటి బయోమెట్రిక్ డేటాను విశ్లేషిస్తాయి. ఆ వెంటనే సెంట్రల్ రిఫరెన్స్ డేటాబేస్ తో అనుసంధానమై ఉన్న ఐటీ సిస్టమ్ లో ఆ విద్యార్థి ఎవరు, అతడు ఎక్కడి నుంచి వచ్చాడు, గతంలో ఏ నిరసనలో పాల్గొన్నాడు, అతడి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏంటి అనేది సెకండ్లలో పోలీస్ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. మీరు ఏ నేరము చేయలేదు, కేవలం పరీక్షల పారదర్శకత కావాలని. కానీ మీ మొహం, మీ వివరాలు, మీ డిజిటల్ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఇప్పుడు ప్రభుత్వ సస్పెక్ట్ డెమోగ్రఫిక్స్ లేదా పొటెన్షియల్ ప్రొటెస్టర్ అనే డేటాబేస్ లో శాశ్వతంగా సేవ్ అయిపోయాయి. ఒక నవల చదివినప్పుడో లేదో విన్నప్పుడు జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 నవల గుర్తొస్తుందో లేదో ఆలోచించండి. ఆర్వెల్ తన నవలలో ప్రాసెస్డ్ పీపుల్ అని రాశారు. అంటే రాజ్యం లేదు, ప్రభుత్వం అనుమానించిన ప్రతి పౌరుడి పైన ఒక అదృశ్య నేత్రం నిరంతరం కాపలా కాస్తూ ఉంటుంది. ఆ పౌరుడు ఏ మాట మాట్లాడుతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు ట్రాక్ చేయబడుతుంది. ఒకప్పుడు ఇది ఊహ మాత్రమే అనుకున్నారు. కానీ ఢిల్లీ వీధుల్లో ఈరోజు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ రూపంలో అది అక్షరాల అమలుకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం వర్గాలు లేదా మద్దతుదారులు చెప్పే వాదన ఏంటంటే, శాంతి భద్రతల పరిరక్షణ కోసము నేరస్తులు లేదా విధ్వంసకారులు నిరసనలో చొరబడకుండా ఉండడానికి మాత్రమే ఈ సాంకేతికను ఉపయోగిస్తున్నాము. పైకి వినడానికి ఇది చాలా రెస్పాన్సిబుల్ కారణంగా అనిపించవచ్చు. కానీ డీప్ గా ఆలోచిస్తే ఇందులో ఒక అసలైన డేంజర్ ఏంటో అర్థమవుతుంది. మొదట, మన దేశంలో ఈ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ వినియోగించడానికి సంబంధించిన స్పష్టమైన పార్లమెంట్ చట్టం కానీ, డేటా ప్రొటెక్షన్ నిబంధనలు కానీ పూర్తి స్థాయిలో లేవు. అంటే మీ ముఖం స్కాన్ చేసిన తర్వాత ఆ డేటాను ఎక్కడ దాస్తున్నారు, ఎన్నాళ్ళ పాటు భద్రపరుస్తున్నారు, ఆ డేటాను ఏ ఏజెన్సీలకి పంపించుకుంటున్నారు అనే దానికి ప్రభుత్వం వద్ద పారదర్శకమైన సమాధానమే లేకుండా పోయింది. ఇక రెండవది, చిల్లింగ్ ఎఫెక్ట్. ఒక్కసారి విద్యార్థులకి లేదా సామాన్య పౌరులకి తమ ప్రతి అడుగు నిఘాలో ఉందని, తమ ముఖాన్ని రికార్డ్ అవుతున్నాయని, భవిష్యత్తులో ఉద్యోగం ఇచ్చేటప్పుడు లేదా పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో ఈ రికార్డులను తమకు వ్యతిరేకంగా వాడతారని భయం ఏర్పడితే ఇక మన దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి లేదా నిరసన తెలపడానికి ఎవరైనా రోడ్డుపైకి వస్తారా? అంటే తుపాకులు లేదా లాఠీలతో కొట్టాల్సిన అవసరం లేకుండానే కేవలం కెమెరాలు, ఏఐ టెక్నాలజీ చూపించి ప్రజల్లో మానసిక ధైర్యాన్ని దెబ్బతీయడము, పౌరుల భయాన్ని నింపి వారి గొంతును నొక్కేయడము. ఇది భద్రత చొరవ కాదు, ఇది ప్రజాస్వామ్యపు బేసిక్ పునాదుల్ని కదిలించే ఒక అల్గోరిథం డిజిటల్ నెట్వర్క్ మాత్రమే. మరి ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో అమాయక విద్యార్థుల ముఖాన్ని స్కాన్ చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు లక్షలాది మంది జీవితాలతో ఆడుకుంటూనే పేపర్ లీక్ మాఫియాను, ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీని, డిజిటల్ ఫ్రాడ్లను కనిపెట్టడంలో
ఎందుకు విఫలమవుతుంది అనుకుంటున్నారు? మనం ఈ నిఘా వెనుక ఉన్న టెక్నాలజీ కంపెనీలను, వాటికి ఇస్తున్న వందలాది కోట్ల కాంట్రాక్టులను మరియు పౌరుల డేటా ప్రైవసీ హక్కులపై పూర్తి వివరాలతో ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక పుట్టస్వామి తీర్పు ప్రకారం రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కింద ప్రైవసీ హక్కు అంటే రైట్ టు ప్రైవసీ అనే పౌరుల ప్రాథమిక హక్కు. ప్రభుత్వ పౌరుల ప్రైవసీలో జోక్యం చేసుకోవాలి అంటే స్పష్టమైన చట్టం ఉండాలి, సమర్థవంతమైన కారణం ఉండాలి మరియు ఆ చర్య ప్రాపర్ పద్ధతిలో అంటే ప్రొఫెషనల్ గా ఉండాలి. అయితే భారతదేశంలో లైవ్ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ వాడడానికి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక పార్లమెంట్ చట్టం లేనే లేదు. చట్టబద్ధమైన నియమాలు లేకుండా, పౌరుల అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలలో వారి ముఖాల్ని స్కాన్ చేసే డేటాబేస్ సృష్టించడం స్పష్టంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. పోలీసులు ఇది శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేసే సాధారణ పర్యవేక్షణ అని వాదించినప్పటికీ విలేకరులు, పౌరులు తమ ఫోన్లలో తీసే వీడియోలకి ప్రభుత్వం తన పూర్తి అధికారంలో సేకరించిన ఏ డేటాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. డేటా కేంద్రీకరణ పెరిగే కొద్దీ రేపు పాస్పోర్ట్ వెరిఫికేషన్ గానీ, ఉద్యోగ తనిఖీలు లేదా ప్రభుత్వ సేవలు పొందే సమయంలో ప్రశ్నించే పౌరుల ప్రొఫైల్స్ దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం చాలా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు స్పష్టిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కెమెరాలు, ఏ గ్లాసులు వాడి నిరసన తెలుపుతున్న విద్యార్థుల ముఖాన్ని ఎలా స్కాన్ చేశారో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అసలు ప్రభుత్వం చేస్తున్న ఈ నిఘా ప్రక్రియకు మన దేశ రాజ్యాంగంలో ఏమైనా చట్టబద్ధత ఉందా? దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి ఉన్న తేడా ఏంటి అనేది డీప్ గా విశ్లేషించుకుందాం. 2017 ఆగస్టులో భారత్ సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మస్థానం ద్వారా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసులో ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కల్పిస్తున్న జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే రైట్ టు ప్రైవసీ అని సుప్రీంకోర్టు స్పష్టంగా డిక్లేర్ చేసేసింది. అంతేకాదు, ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత ప్రైవసీలోకి లేదా స్వేచ్ఛలోకి జోక్యం చేసుకోవాలంటే 3 అత్యంత కీలకమైన షరతుల్ని నెరవేర్చాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. మొదటిది, పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా పాస్ అయిన ఒక నిర్దిష్టమైన చట్టం ఉండాలి. రెండవది, ఆ చట్టం వెనుక అత్యవసరమైన సమర్థవంతమైన జాతీయ ప్రయోజనం లేదా కారణం ఉండాలి. ఇక మూడవది, ఆ చర్య ప్రొఫెషనాలిటీ టెస్ట్ కిందికి రావాలి. అంటే సాధించాల్సిన లక్ష్యాలకి దాన్ని వాడుతున్న పద్ధతికి మధ్య సరైన రేషియో ఉండాలి అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. మరి ఈ రోజు మన దేశంలో ఏం జరుగుతుంది? పోలీస్ యాంత్రాంగం ఉపయోగిస్తున్న ఈ లైవ్ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంట్లో ఏదైనా ప్రత్యేక చట్టం ఆమోదించబడిందా? అసలు పౌరుల అనుమతి లేకుండా వారి బయోమెట్రిక్ ఫేషియల్ డేటాను బహిరంగ ప్రదేశాల్లో స్కాన్ చేయడానికి చట్టపరమైన అధికారం ఉందా అంటే సమాధానం బిగ్గెస్ట్ నో. ఏదో ఒక పాత పోలీస్ యాక్ట్ లేదా క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ లో లూప్ హోల్స్ ని వాడుకుంటూ ఎటువంటి స్పష్టమైన నియమాలు లేకుండా ఏజెన్సీలో తమ ఇష్టం వచ్చినట్టు లక్షలాది మంది సామాన్య పౌరుల, విద్యార్థుల ముఖాన్ని స్కాన్ చేస్తున్నాయి. వారి ప్రమేయం లేకుండా డిజిటల్ ప్రొఫైల్స్ ని సృష్టించి తమ సర్వర్లలో భద్రపరుస్తున్నారు. ఇది స్పష్టమైన సుప్రీంకోర్టు ఇచ్చిన పుట్టస్వామి తీర్పుని, రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 21ని ఘోరంగా ఉల్లంఘించినట్లే. మరి ఇక్కడ అధికారులు చెప్పే ఒక విచిత్రమైన వాదన ఉంది. బహిరంగ ప్రదేశాలలో నిరసనకారులు, విలేకరులు తమ మొబైల్ ఫోన్లతో వీడియోలు తీయడం లేదా మేము కెమెరాలు పెట్టి స్కాన్ చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. కానీ ఆ రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి ఒక పౌరుడో లేదా విలేకరో తీసే వీడియోలో కేవలం ఒక విజువల్ రికార్డ్ మాత్రమే. కానీ ప్రభుత్వం తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలతోటి ఏ సెంట్రల్ డేటాబేస్ తో అనుసంధానించి చేసే లైవ్ ఫేషియల్ స్కానింగ్ అనేది ఒక పౌరుడి బయోమెట్రిక్ ఐడెంటిటీని తన ఆధార్, పాన్, ఫోన్ నెంబర్, నివాసము, సోషల్ మీడియా ప్రొఫైల్స్ తో మ్యాప్ చేసే ఒక అత్యున్నత ప్రమాదకరమైన డేటా ప్రాసెసింగ్ నెట్వర్క్. దీనివల్ల వచ్చే అసలైన ముప్పు ఏంటో తెలుసా? డేటా కేంద్రీకరణ అంటే డేటా సెంట్రలైజేషన్. ఒక్కసారి ప్రభుత్వం వద్ద నిరసన తెలిపే లేదా ప్రశ్నించే పౌరుల డిజిటల్ ప్రొఫైల్స్ నమోదైన తర్వాత ఆ డేటా కేవలం ఒక నిరసనకు పరిమితం కాదు. రేపొద్దున ఆ విద్యార్థి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు జరిగే పోలీస్ వెరిఫికేషన్ లేదా పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో లేదా చివరకు ప్రభుత్వ పథకాలు పొందే సమయంలో ఇతడు గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, నిరసనలో పాల్గొన్నాడు అని ఆ డిజిటల్ ప్రొఫైల్ ని చూపించి అతని హక్కుల్ని కాలరాసే ప్రమాదం ఉంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళే పని చేస్తున్నారా? ఇక మీరే సమాధానం చెప్పాలి. ఇది కేవలం ఊహ కాదు. చైనా లాంటి దేశాల్లో ఇప్పటికీ అమలవుతున్న సోషల్ క్రెడిట్ సిస్టమ్ కిందికి మన దేశం కూడా నెమ్మదిగా నెట్టబడుతుందనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నాయి. కాగితాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు చాలా గొప్పగా కనిపిస్తాయి. కానీ గ్రౌండ్ లెవెల్ కి వచ్చేసరికి పోలీసుల బ్లూ ప్రింట్ కింద ఏ కెమెరాల నిఘా నీడల్లో ఆ రాజ్యాంగ హక్కులన్నీ నలిగిపోతున్నాయి. మరి చట్టబద్ధత లేని ఆ ఏ నిఘా వ్యవస్థ వెనుక ఉన్నది ఎవరు?
టెక్నాలజీ పేరుతో వందలాది కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ప్రైవేట్ కంపెనీలకి ఎలా కట్టబెడుతున్నారు, ఆ నిఘా నెట్వర్క్ వెనుక ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వ్యాపారం మరియు డిజిటల్ అణచివేత గురించి ఇప్పుడు లోతుగా విశ్లేషించుకుందాం. ఈ అత్యాధునిక ఏఐ నిఘా సాంకేతికత అంత సమర్థవంతమైనదైతే దేశ రాజధానిలో క్రైమ్ రేట్ ఎందుకు తగ్గుముఖం పట్టడం లేదు? ఢిల్లీలో ప్రతి సంవత్సరం వేలాది మంది చిన్నారులు మిస్ అవుతున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, మహిళలపై అక్రమాలు రికార్డుల స్థాయిలో జరుగుతున్నాయి. బాంబు పేలుళ్లు, పెద్ద ఎత్తున నేరాలు జరిగినప్పుడు పనిచేయని లేదా నిందితుల్ని పట్టుకోలేని ఈ ఏఐ సాంకేతికత పేపర్ లీకేజ్ పై న్యాయం అడిగిన విద్యార్థులపై మాత్రం ఎందుకు అంత వేగంగా పనిచేస్తుంది? మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ప్రస్తుతం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ 100% ఖచ్చితమైనది కావు. వీటి యాక్యురసీ కేవలం 70% నుండి 80% మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా నల్లటి చర్మం ఉన్నవారిని, మహిళలను తప్పుగా గుర్తించే అవకాశాలు అంటే మిస్ ఐడెంటిఫికేషన్ 30% నుండి 40% వరకు ఉంటాయి. సాంకేతిక చేసే ఒక చిన్న పొరపాటు వల్ల అమాయక పౌరులపై నేరస్తులుగా ముద్రపడి ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఉదాహరణకు రష్యాలో ఉన్న వ్యక్తిపై కూడా స్థానిక నిరసనలో పాల్గొన్నాడనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు ఘటనలో క్షేత్రస్థాయిలో సాంకేతిక దుర్వినియోగానికి అద్దం పడుతున్నాయి. మనం జంతర్ మంతర్ వద్ద ఏఐ నిఘా వెనుక ఉన్న ఆర్టిఫిషియల్ నెట్వర్క్ ని, రాజ్యాంగపరమైన హక్కుల్ని కాలరాస్తున్న వైనాన్ని చూసాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆ సాంకేతికలో నిజమైన నేరాల్ని అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? నిరసనలు తెలిపే సామాన్యులపై మాత్రమే దీని ప్రతాపం ఎందుకు చూపిస్తున్నాయి? మరియు ఏ సిస్టమ్ చేసే ఘోరమైన పొరపాటు వెనుక ఉన్న అసలు నిజాల్ని బట్టబయలు చేయబోతున్నాం. ప్రభుత్వం సేకరించిన పన్నుల డబ్బులతో వందలాది కోట్లు ఖర్చు పెట్టి అత్యాధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు, ఏ గ్లాసులు, సర్వర్లు కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ ఏ టెక్నాలజీలో అంత పవర్ఫుల్, అక్యురేట్ అయితే రాజధాని ఢిల్లీలో నేరాలు ఎందుకు ఆగడం లేదు? ప్రతి ఏటా వేలాది మంది చిన్నారులు మాయమైపోతున్నారు. వారిని వెతికి పట్టుకోవడంలో ఈ కెమెరాలు ఎందుకు పనిచేయవు? ఘోరమైన నేరస్తులని, దొంగల్ని, చైన్ స్నాచర్ని పట్టుకోవడంలో ఈ టెక్నాలజీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? కానీ అదే కెమెరా ముందు పేపర్లే కాపండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని శాంతియుతంగా ప్లక్కార్డు పట్టుకొని నిలబడే విద్యార్థి రాగానే ఆ ఏ సిస్టమ్ సెకండ్లలో పనిచేస్తాయి. వారి ముఖాన్ని స్కాన్ చేసి ఐడెంటిటీ మ్యాచ్ చేసి పోలీస్ స్టేషన్లలో డోసియర్లు ఓపెన్ చేస్తాయి. దీని అర్థం ఏంటి? ఈ సాంకేతిక ఉద్దేశం ప్రజల రక్షణ కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని భయపెట్టడం అనే సెలెక్టివ్ టెక్నాలజీ ఏజెన్సీ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్లు ఏవి కూడా 100% పర్ఫెక్ట్ కావు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే ఈ సిస్టమ్ యొక్క యాక్యురసీ కేవలం 70% నుంచి 80% మధ్యలోనే ఉంటుంది. ముఖ్యంగా డార్క్ స్కిన్ టోన్ ఉన్న వారిని, ఆసియన్లను మరియు మహిళల్ని తప్పుగా గుర్తించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మిస్ ఐడెంటిఫికేషన్ రేట్ ఏకంగా 30 నుండి 40% వరకు ఉందని వాళ్ళు డిక్లేర్ చేశారు. అంటే రోడ్డు మీద వెళ్తున్న ఒక అమ్మాయిక విద్యార్థి ముఖం ఏ విశ్లేషణ లేని ఏ కెమెరాలో పడి గతంలో నిరసన తెలిపిన వేరే వ్యక్తి ముఖంలో మ్యాచ్ అయితే చాలు, ఆ విద్యార్థి జీవితం నాశనమైనట్టే. ఏ తప్పు చేయకపోయినా అతడు కటకాటాల వెనక వెళ్లాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరగాల్సి కూడా వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఉన్న దుర్వినియోగానికి ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. వేరే దేశంలో లేదా వేరే నగరంలో ఉన్న వ్యక్తి కూడా స్థానిక నిరసనలో పాల్గొన్నాడని ఏ తప్పుగా గుర్తించడంతో అతనిపై సీరియస్ సెక్షన్ కింద కేబుల్ కేసులు, ఎఫ్ఐఆర్ నమోదైన ఘటనలు ఇప్పటికే రికార్డ్ అయ్యాయి. పాతకాలంలో పోలీసుల ముఖం చూసి అనుమానించేవారు, కానీ ఇప్పుడు ఏ అనే మిషన్ అనుమానిస్తుంది. మిషన్ కి విచక్షణ ఉండదు, జాలి ఉండదు, కేవలం కోడ్ మాత్రమే ఉంటుంది. అటు నేరాల్ని ఆపలేక ఇటు అమాయకుల్ని నేరస్తులుగా మారుస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థతో మన దేశ ప్రజాస్వామ్యం ఏ దిశగా ప్రయాణిస్తుంది? రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాపాడుకోవడానికి మన ముందున్న మార్గాలేంటి? ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల పౌరులు ప్రైవసీ రక్షణ కోసం అత్యంత కఠినమైన చట్టాలను రూపొందిస్తూనే వచ్చాయి. యూరోపియన్ యూనియన్లలో బహిరంగ ప్రదేశాలలో ప్రత్యక్షంగా అంటే రియల్ టైం ఫేషియల్ రికగ్నైజేషన్ వాడకంపై దాదాపు పూర్తి నిఘా ఉంది. తీవ్రమైన ఉగ్రవాద మోకాలు లేదా మిస్సింగ్ కేసులో తప్ప కోర్టు రాతపూర్వక అనుమానితం లేకుండా ఈ సాంకేతికను వాడటం అక్కడ తీవ్రమైన నేరం. అమెరికాలో దాదాపు 23 రాష్ట్రాల్లో బయోమెట్రిక్ మరియు ఫేషియల్ డేటా సేకరణపై అత్యంత కఠినమైన పరిణామాలు అమలులో ఉన్నాయి. మరోవైపు చైనా ప్రతి పౌరుడిపై నిరంతర నిఘా ఉంచుతూ సోషల్ క్రెడిట్ సిస్టమ్ తో పౌరుల స్వేచ్ఛను పూర్తిగా నియంత్రిస్తుంది. మనం యూరోపియన్ తరహా స్వేచ్ఛయుతమైన ప్రజాస్వామ్యం వైపు వెళ్తున్నామా, లేదా పౌరుల హక్కుని కాలరాసే చైనా తరహా సర్వైలెన్స్ స్టేట్ గా మారుతున్నామా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి దగ్గర నిలిచింది.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుల్ని, ప్రశ్నించే స్వరాన్ని డిజిటల్ భయంతో తొక్కిపెట్టడమే ఈ నిఘా యొక్క అసలు లక్ష్యమా? నిరసనలు ఎక్కడ ముగుస్తాయి, అక్కడ ప్రజాస్వామ్యం కూడా అంతమవుతుంది. ఏ సాంకేతిక నేరాల నిర్మాణాలకి సాధనంగా ఉండాలి తప్ప పౌరుల ప్రాథమిక హక్కుల్ని అణిచివేసే ఆయుధంగా మారకూడదు. మనం జంతర్ మంతర్ వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులపై జరుగుతున్న నిఘా రాజ్యాంగపరమైన ప్రైవసీ హక్కుల ఉల్లంఘింపు మరియు క్రైమ్ అరికట్టడంలో ఫెయిల్ అవుతున్న నిరసనలపై మాత్రమే పనిచేస్తున్న సాంకేతిక లోపాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోండి ప్రపంచ దేశాలు ఈ బయోమెట్రిక్ నిఘాను ఎలా నియంత్రిస్తున్నాయి, భారతదేశం ఏ మార్గంలో వెళుతుంది మరియు ఈ డిజిటల్ అణచివేతకు ముగింపేంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే అగ్రరాజ్యాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ పౌరుల ప్రాథమిక హక్కుల్ని, ప్రైవసీ కాపాడుకోవడానికి ఎంతటి విప్లవాత్మకమైన చట్టాలు తెచ్చాయో ఒక్కసారి గమనించాలి. యూరోపియన్ యూనియన్ అంటే EU ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ తెచ్చింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ప్రజాముఖాలను స్కాన్ చేస్తే రియల్ టైమ్ ఫేషియల్ రికగ్నైజేషన్ వాడకంపై దాదాపు పూర్తి నిఘా విధించారు. ఏదైనా దేశద్రోహం, తీవ్రవాద దాడి లేదా చిన్నపిల్లల కిడ్నాప్ లాంటి అత్యంత అసాధారణమైన కేసుల్లో తప్ప సాధారణ పౌరుల మీద, ముఖ్యంగా నిరసనకారుల మీద ఈ టెక్నాలజీ వాడడం యూరోప్ లో చట్టరీత్యా నేరం. అక్కడ ఏ పోలీస్ ఏజెన్సీ అయినా ఫేస్ స్కానింగ్ వాడాలంటే ముందుగా జడ్జి దగ్గర నుంచి రాతపూర్వక అనుమతి తీసుకొచ్చుకోవాల్సిందే. ఇక అమెరికా విషయానికి వస్తే కాలిఫోర్నియా, న్యూయార్క్ తో సహా దాదాపు 23 రాష్ట్రాలలో స్థానిక పోలీసులు బహిరంగ నిరసనల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ వాడకుండా అసెంబ్లీ చట్టాలు చేసి ఆపేస్తాయి. పౌరుల అనుమతి లేకుండా వారి ముఖాన్ని స్కాన్ చేసి డేటాబేస్ లో భద్రపరచడం అనేది పౌర స్వేచ్ఛకు విరుద్ధమని అక్కడ కోర్టులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. కానీ ఒక్క నాణ్యానికి మరోవైపు ఉన్నది చైనా మోడల్. చైనా తన దేశంలో ప్రతి వీధిలో, ప్రతి మూలన కోట్లాది AI కెమెరాలను అమర్చి మాస్ సర్వైలెన్స్ నెట్వర్క్ ను నడిపిస్తుంది. అక్కడ సోషల్ క్రెడిట్ సిస్టమ్ పేరుతో ప్రభుత్వంపై నిరసన తెలిపిన, సోషల్ మీడియాలో విమర్శించిన ఆ పౌరుడి పాయింట్ తగ్గించేస్తారు. పాయింట్లు తగ్గితే ఆ పౌరుడికి బస్ టికెట్ దొరకదు, బ్యాంక్ లోన్ రద్దు అవుతుంది, పిల్లలకి స్కూల్ అడ్మిషన్ కూడా లభించదు. ఇప్పుడు మన భారతదేశం ముందు ఒక స్పష్టమైన ప్రశ్న నిలబడి ఉంది. మనం యూరోపియన్ తరహా పౌర స్వేచ్ఛను, మానవ హక్కుల్ని మరియు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం వైపు పనిచేస్తున్నామా, లేక పౌరుల్ని నిరంతరం అనుమానిస్తూ చైనా తరహా డిజిటల్ పహారా కాస్తూ సర్వైలెన్స్ స్టేట్ గా మారిపోతున్నామా? జంతర్ మంతర్ విధుల్లో పరీక్షల పారదర్శకత కోసము, లీకేజీల వ్యతిరేకంగా ప్రశ్నించే విద్యార్థుల ముఖాల్ని AI తో స్కాన్ చేసి రికార్డులో పెట్టడం వెనుక ఉన్న ఏకైక లక్ష్యం డిజిటల్ భయం. భవిష్యత్తులో ఉద్యోగం రాదేమో, పోలీస్ కేసులు అవుతాయేమో అనే భయం యువతలో నరాల్లో నూరిపోయడమే ఈ నిఘా ఒక అంతరార్థం. కానీ గుర్తుంచుకోండి, ఏ ప్రజాస్వామ్యంలో అయితే పౌరులు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కోల్పోతారో, ఎప్పుడైతే ప్రశ్నించే గొంతుకులకు భయంతో మూత పడతాయో అప్పుడే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం లభించబడినట్టే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా సాంకేతిక అనేది దేశంలో నేరాలను తగ్గించడానికి, సామాన్యుడికి రక్షణ కల్పించడానికి ఒక సాధనంగా ఉండాలి తప్ప అదే సాంకేతికను ప్రభుత్వాలలో తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రశ్నించే విద్యార్థులు గొంతు నొక్కడానికి ఒక ఆయుధంగా మార్చకూడదు. కఠినమైన పార్లమెంట్ చట్టాలు, స్పష్టమైన ప్రైవసీ నిబంధనలు, సుప్రీంకోర్టు పారదర్శకాలను ఆమోదించి అమలు చేస్తున్నప్పుడు ఈ దేశంలో పౌరుల ప్రైవసీకి, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అసలైన రక్షణ లభిస్తుంది. ఇదంతా మాట్లాడుకున్న తర్వాత AI నిఘా వెనుక ఉన్న సాంకేతికను, రాజ్యాంగ నియమాలు మరియు క్షేత్రస్థాయిలో ప్రమాదాలను స్పష్టంగా మీ ముందుంచాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, సెక్యూరిటీ పేరుతో ప్రభుత్వం తెస్తున్న ఈ లైవ్ AI నిఘాను మీరు సమర్థిస్తున్నారా, లేక ఇది పౌరుల స్వేచ్ఛను అణిచివేయడమే అని మీరు భావిస్తున్నారా? మీరు నిష్పక్షపాతంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వ్యవస్థలో లోపాలని బయటపెట్టి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హక్కుల కోసం ప్రశ్నించడం ఆపకండి, డిజిటల్ స్వేచ్ఛను రక్షించుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. జై హింద్.